హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం 2022లో రిలీజ్ అయినటువంటి క్రిమినల్ జస్టిస్ సీజన్ 3 అనే ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో మొదటి 2 సీజన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడకపోతే వాటిని కూడా చూసేయండి. ఆ వీడియో లింక్స్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే జారా ఆహుజా అనే ఒక 16 ఏళ్ల అమ్మాయి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా బిట్టు గరఖా చిరాంగ్ అనే ఒక కొత్త సీరియల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంత చిన్న ఏజ్ లో అంత పేరుని సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. ఆ పేరుని హోదాని యాక్సెప్ట్ చేసి సింపుల్ గా జీవించడం కూడా అంత ఈజీ కాదు. జారా ఫాదర్ పేరు నీరజ్, అమ్మ పేరు అవంతిక, అన్న పేరు ముకుల్. జారా నీరజ్ ఫస్ట్ భార్య కూతురు. ముకుల్ అవంతికకి ఫస్ట్ భర్తకి పుట్టిన అబ్బాయి. అవంతిక రిలేషన్షిప్ తన ఫస్ట్ భర్తతో అంతగా బాగుండదు. దాంతో అవంతిక తన ఫస్ట్ భర్తతో విడాకులు తీసుకుని ఆ తర్వాత అవంతిక నీరజ్ ని పెళ్లి చేసుకుని ఉంటుంది. అలా జారా మరియు ముకుల్ అన్నా చెల్లి అవుతారు. కానీ ముకుల్ తన చెల్లి ఇంత చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ బాగా ఫేమస్ అవడం చూసి అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంటాడు. అందుకే జారాని అసహించుకుంటూ కోప్పడుతూ ఉంటాడు. జనరల్ గా పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ మనసు మారుతుంది అంటారు, కానీ అన్ని సందర్భాల్లో అలా అవ్వదు. అదే విధంగా టైంతో పాటు ముకుల్ జారాల మధ్య దూరం, కోపం అన్నీ పెరుగుతూనే ఉంటాయి. అంతేకాదు ముకుల్కి మొదటి నుంచి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ముకుల్ తన స్కూల్లో ఉన్నప్పుడే ఒక అబ్బాయి కళ్ళల్లో గుచ్చి ఆ అబ్బాయి కళ్ళు పోగొట్టి ఉంటాడు. ముకుల్ వాళ్ళ అమ్మ తన నాన్నతో విడిపోయినప్పటి నుంచి ముకుల్ ఇంకా పాడైపోతాడు. డ్రగ్స్, ఆల్కహాల్, గంజాయి అన్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు జారా తన ఇంట్లో ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలో అప్పుడే ముకుల్ వచ్చి జారా ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని చూసి తన మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. అస్సలు తట్టుకోలేకపోతాడు. జారా తనకి అసలు ఇష్టం లేదు అన్నట్లుగా అందరి ముందు బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత ముకుల్ టాయిలెట్ లోకి వెళ్లి జారాని చంపేస్తా అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ కూడా ముకుల్ తన దగ్గర ఉన్న ఒక డేటా ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ముకుల్ కి ఎప్పుడు కోపం వచ్చినా లౌడ్ గా బయటికి మాట్లాడుతూ ఆ డేటా ఫోన్ లో రికార్డ్ చేయమని ఒక థెరపిస్ట్ చెప్పి ఉంటాడు. అలా అయినా ముకుల్ కోపం బయటికి వెళుతుంది అని ఆ థెరపిస్ట్ అలా చెప్పి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత జారాని ఒక షూట్ కోసం ఒక ప్లేస్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ ప్లేస్ కి ముకుల్ వెళ్ళడానికి అసలు ఇష్టపడడు. ముకుల్ కి తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరొక ప్లాన్స్ ఉంటాయి. ముకుల్ ఒక డ్రగ్స్ డీలర్ ని కాంటాక్ట్ అయినప్పుడు అతను మాత్రం ముకుల్ ని చూసి నా దగ్గర డ్రగ్స్ లేవు అని చెప్తాడు. ముకుల్ కి ఎలాగైనా డ్రగ్స్ కావాలి. అందువల్ల ఆ డీలర్ ముకుల్ ని చూసి మీ ఫ్యామిలీ అందరూ వెళ్లి ఆ ప్లేస్ లోనే డ్రగ్స్ కూడా దొరుకుతాయి అని చెప్తాడు. అందువల్ల ముకుల్ ఇష్టం లేకపోయినా ఆ డ్రగ్స్ కోసమని తన ఫ్యామిలీతో పాటు ఆ ప్లేస్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఆ ప్లేస్ పేరు మడాలిన్. మడాలిన్ లో జారా షూటింగ్ ప్లస్ అకామిడేషన్ అన్ని కూడా మహేంద్ర కేశవాని అనే ఒక వ్యక్తి అరేంజ్ చేసి ఉంటాడు. ఎందుకంటే మహేంద్ర బాస్ బిజినెస్ కి సంబంధించిన యాడ్ నే అక్కడ జారా షూట్ చేస్తూ ఉంటుంది. జారాకి ఒక వ్యక్తి చాలా డైహార్డ్ ఫ్యాన్ అయి ఉంటాడు. అతని పేరు మోతీ. జారా షూటింగ్ కోసం మడాలిన్ వెళ్తే మోతీ కూడా ఆ ప్లేస్ కి వస్తాడు. ఒక పక్క జారా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మరో పక్క ముకుల్ డ్రగ్స్ కోసమని డ్రగ్స్ డీలర్ ని కలవడానికి వెళ్తాడు. ఆ డ్రగ్స్ డీలర్ ముకుల్ కి కాల్ చేసి బీచ్ దగ్గర ఒక హౌస్ ఉంటుంది, అక్కడ ఎటువంటి కెమెరాలు ఉండవు, అక్కడికి ఎవరో రారు, సో నువ్వు అక్కడికి వచ్చి డ్రగ్స్ ని తీసుకుని వెళ్ళు అని అంటాడు. దాంతో ఆ డీలర్ చెప్పినట్లుగానే ముకుల్ బీచ్ దగ్గర ఉన్న ఒక హౌస్ దగ్గరికి వెళ్తాడు. నిజానికి అది అప్పటికి కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉంటుంది. కొంత సమయానికి డీలర్ అక్కడికి వచ్చి ముకుల్ కి డ్రగ్స్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ డీలర్ ముకుల్ ని చూసి ముందుగా నేను వెళ్తాను, నువ్వు 10 నిమిషాలు ఆగి వెళ్ళు, లేదంటే మన ఇద్దరం కలిసి వెళ్ళడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ డీలర్ ముందుగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత
తర్వాత ముకుల్ ఆ హౌస్ లోనే ఉన్న వస్తువుల్ని చూస్తూ తాకుతూ అక్కడే టైం ని స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఆ హౌస్ లోని ఒక వాల్ కి పెయింటింగ్ డిజైన్ వేసి ఉంటారు. ముకుల్ ఆ వాల్ పెయింటింగ్ డిజైన్ ని తన మొబైల్లో ఫోటో తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఈవినింగ్ పార్టీ జరుగుతూ ఉంటుంది. జారా తన ఫ్యామిలీతో పాటు ఇంకా చాలా మంది వస్తారు. ఆ పార్టీ పేరు డాన్స్ ప్లస్ ఛాన్స్. అక్కడ జారా తన ఏజ్ వాళ్ళతో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరోపక్క జారా పేరెంట్స్ తమ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క ముకుల్ మాత్రం చాలా బిజీగా తన తెచ్చుకున్న డ్రగ్స్ ని తీసుకుంటూ ఉంటాడు. అక్కడ ఇద్దరు మత్తు తీసుకునే అబ్బాయిలు కూడా ఉంటారు. వాళ్ళు ముకుల్ నుంచి డ్రగ్స్ ని తీసుకోవడానికి ఒప్పుకుంటారు. అంటే ముకుల్ కి డబ్బులు ఇచ్చి ఆ డ్రగ్స్ ని కొనడానికి ఒప్పుకుంటారు. నిజానికి ముకుల్ 50,000 రూపాయలకి 10 గ్రాముల డ్రగ్స్ ని కొని ఉంటాడు. ముకుల్ ఆ అబ్బాయిలకి మాత్రం 1 గ్రాము 7,000 రూపాయలకి ఇస్తాడు. అయితే ముకుల్ ఆ అబ్బాయిల్ని మొత్తం క్యాష్ రూపంలోనే కావాలి అని చెప్తాడు. అయితే ఆ అబ్బాయిల దగ్గర అప్పుడు క్యాష్ ఉండదు. అందువల్ల ఆ ఇద్దరు అబ్బాయిలు రాత్రి 12:30 గంటలకి దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గర ముకుల్ ని కలవాలి అనుకుంటారు. మరోపక్క జారా ఫ్రెండ్స్ జారాకి లేట్ నైట్ పార్టీ గురించి చెప్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆ లేట్ నైట్ పార్టీకి వాళ్ళు జారాని ఇన్వైట్ చేస్తారు. కానీ ముందుగా జారా నేను రాలేను అని రిజెక్ట్ చేస్తుంది. దాంతో వాళ్ళు తను రాలేకపోతుంది అని కొంచెం హేళనగా నవ్వుకునేసరికి సరే వస్తాను అని నన్ను ఎవరైనా పిక్ చేసుకుంటారా అని అడుగుతుంది. రాత్రి కరెక్ట్ గా 12 గంటలకి జారా పార్టీకి తన రూమ్ లో నుంచి లేట్ నైట్ పార్టీకి వెళ్తుంది. జారా వెళ్లిపోయిన తర్వాత ముకుల్ కూడా డ్రగ్స్ ని అమ్మడానికి వెళ్తాడు. కానీ యాక్సిడెంటల్ గా ఇద్దరు మళ్ళీ ఆ లేట్ నైట్ పార్టీకి వెళ్తారు. తన చెల్లి తాగి డాన్స్ చేస్తూ ఉండడాన్ని ముకుల్ చూస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ముకుల్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. జారా రూమ్ లో లేదని వాళ్ళ అమ్మకి తెలియగానే వెంటనే తను వెళ్లి తన హస్బెండ్ కి చెప్తుంది. ఆ తర్వాత జారా అమ్మ వాచ్మెన్ అడుగుతుంది. అప్పుడు వాచ్మెన్ జారా అమ్మాయినటువంటి అవంతికాని చూసి రాత్రి ముకుల్ మరియు జారా ఇద్దరు బయటికి వెళ్లారు అని చెప్తాడు. అందువల్ల పేరెంట్స్ ఇద్దరు ముకుల్ ని చూసి రాత్రి ఎక్కడికి వెళ్లారు, ఇప్పుడు జారా ఎక్కడ ఉంది అని అడుగుతారు. దాంతో ముకుల్ జారా పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది, అందువల్ల నేను తనని పార్టీలోనే వదిలేసి ఇంటికి వచ్చేశాను అని చెప్తాడు. దాంతో నీరజ్ మరియు అవంతికాలు ఇద్దరు ఆ పార్టీకి వెళ్లిన వాళ్ళ దగ్గరికి వెళ్లి జారా గురించి అడుగుతారు. అయితే ఆ పార్టీకి వెళ్లిన వాళ్ళందరికీ రాత్రి తాగిన మత్తే దిగి ఉండదు. అక్కడ కూడా జారా కనిపించదు. అలాగే జారా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. అందువల్ల ఫైనల్ గా జారా పేరెంట్స్ పోలీసులకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళని వెంటనే ఇంటికి పిలుస్తారు. పోలీసులు కూడా 2 టీమ్స్ గా విడిపోయి జారా గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరోపక్క ఆఫీసర్ ప్రశాంత్ ముకుల్ ని విచారిస్తూ ఉంటాడు. మరోపక్క ఆఫీసర్ గౌరీ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళందరినీ విచారిస్తూ ఉంటుంది. ముకుల్ ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి నేను రాత్రి 12:50 పార్టీకి వెళ్ళాను. అప్పటికే అక్కడ జారా తన ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంది. అందువల్ల నేను ఒక్కడనే రాత్రి 2:30 గంటలప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసాను అని చెప్తాడు. మరోపక్క ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు గౌరీని చూసి బాగా లేట్ నైట్ పార్టీలో ముకుల్ కి మరియు జారాకి మధ్య గొడవ జరిగింది. ముకుల్ జారాకి బలవంతంగా ఏదో తాగించడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత జారా ముకుల్ ని పూల్లోకి తోసేసింది అని చెప్తారు. ఒక వ్యక్తి గౌరీని చూసి నేను ముకుల్ ని పార్కింగ్ ఏరియాలో చూశాను, అతను జారాని ఈడ్చుకుంటూ తన కారులోకి ఎక్కించడానికి ట్రై చేశాడు అని చెప్తాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది. కానీ ముకుల్ మాత్రం నేను ఒక్కడనే పార్టీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాను అని పోలీసులకి స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ పార్టీలో జారాతో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో పోలీసులకి దొరుకుతుంది. పోలీసులకి ఆ పర్స్ అక్కడ దొరకడం అనేది చాలా అనుమానాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే జారా పర్స్ ఇంట్లోనే ఉంది అంటే జారా కూడా ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఉంటుంది అని పోలీసులు ఆలోచిస్తారు. కట్ చేస్తే మరో పక్క కొంతమంది సముద్రంలో చేపల పట్టడానికి వెళ్తారు. వాళ్ళు చేపల పట్టడానికి వెళ్లి సముద్రంలో వల విసిరినప్పుడు ఆ వలలో చేపలతో పాటు ఒక డెడ్ బాడీ కూడా వస్తుంది. ఆ డెడ్ బాడీని ఒక బ్లూ కలర్ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఉంటుంది. ఒక డెడ్ బాడీ సముద్రంలో దొరికింది అని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్తారు. ఆ డెడ్ బాడీ ఫేస్ పూర్తిగా డ్యామేజ్ చేయబడి ఉంటుంది. ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయిది అయి ఉంటుంది. అందువల్లనే ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి జారా పేరెంట్స్ ని అక్కడికి పిలిపిస్తారు పోలీసులు. ఆ డెడ్ బాడీ పరిస్థితిని చూసి అది ఎవరదా అని ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటారు. ఆ అమ్మాయి ఫేస్ ని యాసిడ్ తో కాల్చేసి ఉంటారు. కానీ ఆ అమ్మాయి కాళ్ళకి వేసుకున్న పట్టీల్ని చూసి జారా అమ్మ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని అంటుంది. నిజానికి ఆ డెడ్ బాడీ జారాదే. జారా మర్డర్ కేసులో ముకులే మెయిన్ సస్పెక్ట్ అవుతాడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ముకుల్ అబద్ధాలే చెప్తూ ఉంటాడు. సాక్ష్యాలన్నీ కూడా ముకుల్కి అగైనెస్ట్ గా ఉంటాయి. ముకుల్ ఏజ్ 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటుంది. అంటే ముకుల్ మైనర్. అందువల్ల పోలీసులు అతన్ని డైరెక్ట్
డైరెక్ట్ గా విచారణ చేయలేకపోతారు. కేవలం పోలీసులు విచారణని జోయి నాయల్ టీం ముందే ముకుల్ని విచారించాల్సి ఉంటుంది. అందువల్ల జోయి నాయల్ టీం వాళ్ళు ముకుల్ ఇంటికి వస్తారు. ఆ తర్వాత పోలీసులు ముకుల్ని మళ్ళీ విచారించడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈసారి పోలీసులు వాళ్ళకు దొరికిన సాక్ష్యాల్ని ముకుల్కి చూపించి తను అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి అని అడుగుతారు. కానీ అప్పుడు ముకుల్ అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియదు. కానీ తను మొదట చెప్పిన స్టేట్మెంట్ ని మారుస్తాడు. నేను 12:50 టైంకి పార్టీకి వెళ్ళాను. అక్కడ ఆల్రెడీ జారా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉండడాన్ని చూశాను. నాకు ఆమె ఆల్రెడీ మత్తులో ఉన్నట్లు అనిపించింది. అందువల్ల తను అక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని తనను అక్కడి నుంచి తీసుకురావాలి అని చాలా ట్రై చేశాను. కానీ తను రానని చెప్పింది. అప్పుడు నేను తన మత్తును పోగొట్టడానికి ట్రై చేశాను. అలా మత్తు పోవాలనే నేను తనకి వాటర్ ని తాగించాను. కానీ నేను అలా చేయడం జారాకి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల జారా నన్ను పూల్లోకి తోసేసింది. నన్ను చూసి అందరూ నవ్వారు. ఆ తర్వాత నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడికి కొంచెం సేపటి తర్వాత జారా కూడా వచ్చింది. జారా అప్పటికే ఫుల్ మత్తులో ఉండడం వల్ల అక్కడ వామిటింగ్ కూడా చేసుకుంది. ఆ టైంలో జారా కనీసం నడవలేకపోతుంది. అందువల్ల నేను తనని అక్కడ ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు అని తనని ఈడ్చుకుంటూ వచ్చి కారు ఎక్కించాను. కానీ నేను డైరెక్ట్ గా ఇంటికి రాకుండా నేను కారుని బీచ్ కి తీసుకుని వెళ్ళాను. జారా కారులో కూడా వామిటింగ్ చేసుకుంది. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ లో నుంచి బకెట్లను తీసుకుని దానిలో వాటర్ తీసుకుని వచ్చి కారుని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి జారా మత్తు తగ్గి కొంచెం పర్లేదనిపించింది. దాంతో నేను తనకి మత్తు ఇంకా తగ్గిన తర్వాత తనే ఇంటికి తిరిగి వస్తుంది అని జారాని అక్కడే వదిలేసి నేను ఒంటరిగా ఇంటికి వచ్చేసాను అని చెప్తాడు. నిజానికి వాళ్ళుంటున్న గెస్ట్ హౌస్ కి మరియు ఆ బీచ్ కి కేవలం 5 మినిట్స్ దూరం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు ముకుల్ రూమ్ లో వేరే ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతారు. అప్పుడు పోలీసులకి ముకుల్ రూమ్ లో డ్రగ్స్ ఇంకా కొంత క్యాష్ దొరుకుతాయి. కానీ ముకుల్ పోలీసుల్ని చూసి అవి నావి కావు అంటూ పోలీసులకి మరొక స్టోరీని చెప్తాడు. దాంతో పోలీసులు ముకుల్ చెప్పే మాటలనే నమ్మడం మానేసి ఈ ముకుల్కి అసలు బెయిల్ రాకుండానే ఉండాలి, ముకుల్ అరెస్ట్ కి ఇంకా బలమైన సాక్ష్యం దొరకాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు జారా డెడ్ బాడీని ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపిస్తారు. ఆ తర్వాత పోలీసులు కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి మాస్క్ వి కొన్ని ముక్కలు దొరుకుతాయి. అక్కడ ఫ్లోర్ మీద బ్లడ్ ఉంటుంది. అంటే జారాని అక్కడే చంపేసి ఉంటారు. అలాగే అక్కడ ఉన్న సామాన్లకు కూడా ఫోరెన్సిక్ టెస్ట్ చేపిస్తారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక క్యాన్ మీద ముకుల్ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. అందులోనే యాసిడ్ తెచ్చి జారాని కాల్చి ఉంటారు. ఫైనల్ గా జారా డెడ్ బాడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. జారా డెడ్ బాడీలో ఉన్న డ్రగ్స్ ముకుల్ దగ్గర దొరికిన డ్రగ్స్ రెండు సేమ్ అయి ఉంటాయి. అలాగే జారా చేతుల్ని కాళ్ళని కట్టేసి జారాకి మత్తు వదిలే వరకు టార్చర్ చేసి ఉంటారు. అంటే కిల్లర్ జారా బ్రతికి ఉండగానే తన ఫేస్ మీద తను చనిపోయే వరకు యాసిడ్ పోస్తూనే ఉండి ఉంటాడు. జారా చనిపోయిన టైం దాదాపు ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తను చనిపోయి ఉంటుంది. అంటే ముకుల్ ఇంటికి వచ్చిన టైం జారా చనిపోయిన టైం కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీసులకి ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో దొరికిన మాస్క్ లోని కొన్ని ముక్కలలో జారా డిఎన్ఏ దొరుకుతుంది. అది ఆ పోలీసులకి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా మారుతుంది. ముకుల్ కి ఎంత పెద్ద శిక్ష వీలైతే అంత శిక్ష పడేలాగా చేసే ఒక స్ట్రాంగ్ లాయర్ నే ఈ కేసుకి హైర్ చేసి ఉంటారు. ఆ లాయర్ పేరు లేఖ పిరిమాల్. ఆమె ఒక ధనవంతుడైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. ఆమె లా లండన్ లో చదివి ఉంటుంది. లేక జారాకి న్యాయం జరగాలనే ఈ కేసుని వాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ వారెంట్ ని జారీ చేసి ఫైనల్ గా రాత్రి పూట ముకుల్ ని అరెస్ట్ చేస్తారు. ముకుల్ పేరెంట్స్ దగ్గర మనీ అయితే ఉంటాయి, కానీ రాత్రికి రాత్రే వాళ్ళకి హెల్ప్ చేసే ఒక్క లాయర్ కూడా ఉండడు. ఆ తర్వాత రోజే ముకుల్ ని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ముకుల్ కేసుని వాదించడానికి ఖచ్చితంగా ముకుల్ పేరెంట్స్ కి ఒక లాయర్ అవసరం ఉంటుంది. అందువల్ల గౌరీ ముకుల్ పేరెంట్స్ కి లాయర్ మాధవ్ మిశ్రా ఫోన్ నెంబర్ ని ఇస్తుంది. అందువల్ల ముకుల్ అమ్మ వెంటనే పర్సనల్ గా మాధవ్ మిశ్రా ఇంటికి వెళ్లి తన కొడుకైనటువంటి ముకుల్ ని ఎలాగైనా ఈ కేసు నుంచి కాపాడమని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. మాధవ్ మిశ్రా కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజే ముకుల్ ని జోయి నాయల్ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ కోర్టులో మాధవ్ మిశ్రా మాట్లాడుతూ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి ఈ ముకుల్, అతనికి ఏ క్రిమినల్ రికార్డ్స్ లేవు, అందుకే అతనికి బెయిల్ గ్రాంట్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే దానికి ఆపోజిట్ లాయర్ అయినటువంటి లేఖ జడ్జిని చూసి ఒక వీడియోను చూపిస్తుంది. ఆ వీడియోలో ముకుల్ తన ఫ్రెండ్ ని కండిపోయేలాగా ఘోరంగా కొడతాడు. లేక జడ్జిని చూసి మనీ ఎక్కువగా ఉన్నాయనే అహంకారంతో ముకుల్ పేరెంట్స్ వాళ్ళని రిపోర్ట్ చేయకుండా ఆపేశారు. ఒకవేళ మనం ముకుల్ ని వదిలేస్తే ఇంకా ఎక్కువ తప్పులు జరిగే అవకాశం ఉంది అని చెప్తుంది లేక. ఆ మాటలు విన్న జడ్జ్ ముకుల్ కి బెయిల్ ఇవ్వకుండా ఆపేస్తుంది. అందువల్ల ముకుల్ ముందుగా
తన పేరెంట్స్ మీద విరుచుకుపడతాడు. అలాగే లాయర్ మాధవ్ మిశ్రా మీద కూడా విరుచుకుపడతాడు. కానీ ముకుల్ ఉండే జూవినాయర్ హోమ్ లో అతని తలపొగరు బాగా దిగుతుంది. సుధార గృహంలో చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. అందరూ తమని తాము బాస్ గా అనుకుంటూ ఉంటారు. ముకుల్ అక్కడికి వెళ్ళగానే బాగా ఏడిపిస్తారు. సోషల్ మీడియాలో లాయర్ మాధవ్ మిశ్రా గురించి చాలా గలీజ్ గా నెగిటివ్ గా ప్రచారం అవుతుంది. మాధవ్ మిశ్రా ఎందుకు ఈ కేసును తీసుకున్నాడు అని అతని గురించి చాలా తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు జారాకి రేప్ కూడా జరిగిందనే పుకార్లు కూడా పుడుతుంది. కానీ రిపోర్ట్ లో దాని గురించి అసలు ఏమీ ఉండదు. ఈ విషయం గురించి ముకుల్ ని సుధార్ గృహంలో కూడా అతన్ని బాగా తన్నడం జరుగుతుంది. కానీ జారా శ్రద్ధాంజలి జరిగే సమయంలో ముకుల్ కి బెయిల్ ఇచ్చి అతన్ని ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ ముకుల్ స్టెప్ డాడీ అయినటువంటి నీరజ్ ముకుల్ తో కనీసం మాట్లాడాడు. జారా ఫాదర్ అయినటువంటి నీరజ్ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అన్నిటిని విని ముకులే జారాని చంపాడు అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు. అదే కోపంతో నీరజ్ తన భార్య అయినటువంటి అవంతిక తన క్రిమినల్ కొడుకు అయినటువంటి ముకుల్కి సపోర్ట్ చేస్తుంది అని తనను కూడా బాగా తిడతాడు నీరజ్. ఆ తర్వాత అవంతిక మాధవ్ మిశ్రాని కలిసి మోతీ అనే వ్యక్తి గురించి చెప్తుంది. మోతీ మీద నాకు అనుమానం ఉంది అని చెప్తుంది. మాధవ్ మిశ్రా మోతీని విచారిస్తూ ఉన్నప్పుడు మోతీ భయపడి మాధవ్ కి ఏమీ చెప్పడు. అందువల్ల మాధవ్ మోతీ మీద తనకి అనుమానం ఉంది అని పోలీసులకు చెప్తాడు. ఈ యాంగిల్లో మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని లాయర్ మాధవ్ మిశ్రా పోలీసులతో చెప్తాడు. కానీ పోలీసులకి ఇదంతా తమ టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఇంకేం కాదని వాళ్ళు మాధవ్ మిశ్రా చెప్పిన మాటల్ని అంతగా పట్టించుకోరు. అలాగే పోలీసుల మీద ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయాలి అనే ప్రెషర్ ఉంటుంది. అందువల్లనే పోలీసులు ఆ యాంగిల్లో కేసుని చూడలేకపోతారు. బట్ అవంతిక ఒక రోజు మీడియా ద్వారా తనకి మోతీ అనే వ్యక్తి మీద అనుమానంగా ఉంది అని అందరికీ తెలిసేలాగా మీడియాతో చెప్తుంది. నేను పోలీసులకి చెప్పినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు అని మీడియాకి చెప్తుంది. అందువల్ల పోలీసులు మీడియా ప్రెషర్ ద్వారా బలవంతంగా మోతీ యాంగిల్లో కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనుకుంటారు. ఫ్రెండ్స్, ఈ సిరీస్ కొంచెం లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఫస్ట్ పార్ట్ ని ఇక్కడతో ఆపేసి రిమైనింగ్ స్టోరీని సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని కూడా కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. అన్నట్టు మీరు డిపార్ట్మెంట్ క్యూ సిరీస్ లో వచ్చిన మూవీస్ ని చూసారా? ఆ మూవీస్ ను కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం వెంటనే ఆ మూవీని చూసేయండి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ క్యూ సిరీస్ లో వచ్చిన మూవీస్ అన్ని కూడా ఖతర్నాక్ ఉంటాయి. ఆ సిరీస్ లో వచ్చిన మూవీస్ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.